హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. వెంకట్రెడ్డికి విజయసాధులకి పంతం నానాజీ సంస్కారం గురించి మాట్లాడుతున్నారు. పంతం నానాజీ మొన్న మాట్లాడాడంట కాకినాడలో. వెంకటరెడ్డి అడుగుతాడు, నువ్వెంత నీ బతుకెంత? రే వెంకటరెడ్డి, నీ బతుకెంతరా? జగన్మోహన్ రెడ్డిని అడగడం తప్పేంటిరా? జగన్మోహన్ రెడ్డి తక్కువ మాట్లాడా పవన్ కళ్యాణ్ గారి గురించి? మీరు సంస్కారం నేర్పుతారా? ఆయన భార్యలను పట్టుకొని మరి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అనొచ్చు కదా. ఆల్రెడీ దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అంటున్నారు కదా. ఆయన భార్యలు ఎందుకు తీసుకొచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఒకడు ఇంటర్నేషనల్ అంటాడు, ఒకడు నేషనల్ అంటాడు. జగన్మోహన్ అనలేదా? మీరు వినలేదా? అవన్నీ మీరు ఎందుకు వింటారులే? మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సంస్కారవంతమైన మనిషి కదా. అతను ఒక పెద్ద పశువని కదా మీరు ఒప్పుకోరు. కారులు మార్చాడు పెళ్ళాలు, భార్య అని కూడా ఉండవు. కారులు మార్చాడు పెళ్ళాలను మారుస్తాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూడా దత్తపుత్రుడు. మీరు మాట్లాడతారు సంస్కారం గురించి? ఎరా వెంకటరెడ్డి, నువ్వు ఇంత చించుకుంటున్నావే, పంతొమ్మిది మాట్లాడుతున్నాడే. మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో పక్కనే ఓ పక్కన వంగగేదో ఓ పక్కన కోసరి కన్నమా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని లా కొడక అంటే అర్థమేంట్రా? నువ్వు నా కొడకాకే గింజుకుంటున్నావు. నువ్వు లా కొడక అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తల్లి ఏం చేసిందిరా మిమ్మల్ని? ఎరా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చిరంజీవి గారి తల్లి ఏం చేసిందిరా? పశువులారా, మీరేమో నోటికొచ్చి మాట్లాడతారు, అప్పుడు సంస్కారం గుర్తురాదు. మీరు మాట్లాడతారు సంస్కారం గురించి. నువ్వు బతికెంతరా? నువ్వేంటి అసలు? నువ్వు ఒక పిల్ల పిత్తరగాడివి, వైసీపీలో ఏ పదవి లేని ఒక సన్నాసివి. ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యాడు. అర్థం లేకుండా మీరే పెద్ద పుడింగులు తోటపూలు అంటే ఎట్లా కూర్తుంది? ఏరా విజయసాధు, ఏంట్రా రెచ్చిపోతున్నావు? నీ జగన్మోహన్ రెడ్డి అడగాల సంస్కారం గురించి, గౌరవం గురించి. ఎదురా పవన్ కళ్యాణ్ పెళ్ళాలు కార్లు మార్చి పెళ్ళాలు మారుస్తాడు, భార్య అని కూడా అనలేడే. అది సంస్కారమా? ఎరా విజయ్ సాధు చెప్పు. ఇదే చెప్పారా బైబిల్లో? ఇదే చెప్పారా ఖురానాలో? ఇదే చెప్పారా నా భగవద్గీతలో? చెప్పు నాకు. పశువ జగన్మోహన్ అడగాలట గౌరవం గురించి, సంస్కారం గురించి. నీతి లేని వ్యక్తిని జగన్మోహన్ అడగాల? కాకినాడలో పట్టణంలో పట్టపగలు రోడ్డు ర్యాలీలో ఒక పక్కన వంగగీత, ఒక పక్కన కోసరి కన్నవ పెట్టుకొని ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ అనే ఒక వెధవ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని లా కొడక అని తిడితే ఎవడైనా స్పందించాడా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి కానీ వారి తల్లిగారి గురించి ఎందుకురా మీకు? చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు తల్లి గారి గురించి ఎందుకురా మాట్లాడతారు? ఇది మీ సంస్కారం. ఆ వెంకటరెడ్డి గారికి సాధు విజయాలు అడుగుతున్నాను నేను సార్, డైరెక్ట్గా పెట్టండి. మీ బతుకులేంటి తెలుస్తాయి పనికి మన ఎదవల్లారా. ముందు దీనికి సమాధానం చెప్పి తర్వాత మీ తొక్కలో జగన్ గురించి, ఆ తొక్కలో జగన్ సంస్కారం ఉందో తర్వాత మాట్లాడుకుందాం. ముందు దీనికి సమాధానం చెప్పండి. మీరు ఒక దెయ్యాలు లాంటి వాళ్ళు, రాక్షసులు లాంటి వాళ్ళు. మీరు వేదాలకు మాట్లాడితే ఎట్లా? దెయ్యాలు వేదాలు మాట్లాడినట్టు మీరు నీ సంస్కృతి, సంస్కారం, సభ్యత గురించి మాట్లాడితే ఎట్లా? మీకు అవి ఎన్నో ఉన్నాయా? మీకు లేవు కదా. లేవనే కదా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అయినా సిగ్గు రాలే, ఇంకా రెచ్చిపోతున్నారు. ఏంటో ఇంకా సిగ్గుసారం రాలే. ఈ రకంగా మాట్లాడే కదా 150 సీట్లు 11 పరిమితం చేశారు. కనుక ఇంకా అన్నీ మూసుకొని ముఖ్యంగా నోటిని అదుపులో పెట్టుకుని ఉండండి. మీరు ఇట్లాగే కొనసాగితే ప్రజలే ఖచ్చితంగా ఒక రోజున మిమ్మల్ని ఓడించడమే కాకుండా మీరు కోరుకునేది బడితి పూజ చేసి మిమ్మల్ని సత్కరిస్తారు. ఇది తథ్యం. జై జనసేన, జై హింద్.